చైనాతో జరిగినటువంటి చర్చల్లో మరో కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటిది. ఏదైతే నరవణే రాసిన పుస్తకం బయటికి రాలేదు. కానీ దాని మీదన ఓ పక్కన కేసులు, వ్యవస్థ నడుస్తోంది. అయితే ఆ రోజున నరవణే చెప్పినటువంటి అంశం అజిత్ దోవల్ అట్లాగే జైశంకర్ ఇద్దరు కూడా చైనాకి చాలా క్లియర్‌గా చెప్పారు. సలామీ స్లైసింగ్ ఇంతకుముందు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక 100 గజాలు ఆక్రమించుకుంటది. భారతదేశం అభ్యంతరం చెప్పగానే ఓకే. ఓకే. మేము చూసుకోలేదు. వెనక్కెళ్తున్నాం అని చెప్పి. లేదా అది మాదే అయినా సరే తాత్కాలికంగా మన ఇద్దరి మధ్యన సంధి కోసం వెనక్కెళ్తున్నాం అని చెప్పి 10 అడుగులు వెనక్కెళ్తది. 100 అడుగులు ఆక్రమించుకొని 10 అడుగులు వెనక్కెళ్తది. ఆ మిగతా 10 అడుగులు మిగతా 90 అడుగులు అది చేసుకుంటది. కాంగ్రెస్ వాళ్ళ టైంలో మొట్టమొదట 36,000 కిలోమీటర్లు ఆక్రమించినటువంటి చైనా ఏది అప్పుడు చైనా భారత్ యుద్ధం 62లో ఆ తర్వాత ఇంకొక 10,000 కిలోమీటర్లు అట్లాగే ఆక్రమించేసి ఏది సలామీ స్లైసింగ్ టైప్. అరుణాచల్ ప్రదేశ్, లడాక్ ఇట్లాంటి చోట్ల అట్లాగే చేయబోతే మోడీ టైంలో తిప్పి పంపించినటువంటి పరిస్థితి ఉంది గాల్వన్లో. అలాగే వీళ్ళ డ్రామాని ఒక్క గజం కూడా పోనీయలేదు. ఒక్క గజం భూభాగం కూడా చైనా ఆక్రమించుకోలేదంటూ నరవణే చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు హైలైట్ చేస్తుంది బీజేపీ.